హలో గైస్, మన ఛానల్లో మీకు ఆల్రెడీ హైదరాబాద్ లొకేషన్లో ఉన్న సీడాక్ నుండి వివిధ డిపార్ట్మెంట్ నుండి కలుపుకొని దాదాపుగా 28 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుండి ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన పలు రకాల ఉద్యోగాల కోసం ఒక వీడియో అయితే ఆల్రెడీ నేను చేశానన్నమాట. సో దాంట్లో మీకు ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన అన్ని జాబ్ వివరాలు ఉంటాయి, అప్లికేషన్ చేసుకోండి. సో ఈ వీడియోలో దాంట్లో మీకు ఏదో ఒక జాబ్ పిక్ చేసుకొని దాంట్లో మరిన్ని వివరాలు ఎలా ఉంటుందనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ప్రజెంట్ సీడాక్ నుండి ఒక పొజిషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అదేవిధంగా ప్రీవియస్ పెట్టిన వీడియోలో 28 డిఫరెంట్ ఓపెనింగ్కి సంబంధించిన ప్రాసెస్ కూడా ఈ విధంగానే మీరు చూసి ప్రతి ఒక్క జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనకి దీంట్లో ఓపెన్ పొజిషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. టోటల్ మనకి 33 వేకెన్సీస్ తోటి హైరింగ్ చేసుకుంటున్నారు. డొమైన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఏజ్ లిమిటెడ్ వచ్చేసి ఫ్రెషర్స్ క్యాండిడేట్ బిలో 30 years బిలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి 45 years వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ ఆర్ ఈక్వివలెంట్ డిగ్రీ మినిమం 60% మార్క్స్ తోటి పాస్ అవుట్ అయిన వాళ్ళు, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంఈ ఎంటెక్ ఆర్ ఈక్వివలెంట్ డిగ్రీ చేసిన వాళ్ళు, దాంతోపాటు ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్లో డిగ్రీ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్ డొమైన్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. తర్వాత పోస్ట్ క్వాలిఫికేషన్ అండ్ రిలవెంటెడ్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు 0 నుండి 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి, లేకపోతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ విత్ నో ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. స్కిల్ సెట్ విషయానికి వస్తే మీకు పైథాన్, C++, విండోస్ అండ్ లెనక్స్, ఓఎస్ ఇంటర్నల్స్, విండోస్ అండ్ లెనక్స్ డిబగ్గింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే యాజ్ ఎ ఫ్రెషర్గా బేసిక్ నాలెడ్జ్ దాని గురించి మీకు తెలిసి ఉండాలి. దానితో పాటు నెట్వర్కింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్, తర్వాత మనకి టాప్ ఓఐసీస్, తర్వాత సిఓసి టాప్ 5, హ్యాండ్స్ ఆన్ మనకి నాలెడ్జ్ ఆన్ విఏపిటి టూల్స్, ఇలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే ప్రోగ్రామింగ్ స్కిల్స్ లైక్ పైథాన్ ఆటోమేషన్, డేటా అనాలిసిస్, సెక్యూరిటీ స్క్రిప్టింగ్, ఇలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రియాక్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, డెమాన్స్ట్రేట్ సెక్యూర్ కోడ్ రివ్యూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇలా మీరు ప్రీవియస్ వీడియోలో పెట్టిన 28 డిఫరెంట్ ఓపెనింగ్స్ కోసం కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ మీరు చూసి అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మీకు జాబ్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. ఆ జాబ్కి మనం వర్క్ ఏం చేయాలనేది కూడా మీరు ఆర్ఎండి సైబర్ సెక్యూరిటీ ఇన్వాల్వ్స్ రిజాల్వ్ ఇంజనీరింగ్ వయా స్టార్టింగ్ అండ్ డైనమిక్ అనాలిసిస్, డెస్క్టాప్ వెబ్ అప్లికేషన్ తోటి వర్క్ చేయాలని ఇలా మీకు కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ అనేది కూడా ఉంటుంది. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ చేసుకోండి. తర్వాత దీనికి శాలరీ విషయానికి వస్తే మనకి 4.49 lakhs per annum తోటి శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కంపెనీ పాలసీని బట్టి మీకు హై శాలరీ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. నేను ఫస్ట్ వీడియో అంటే ఓలా మనకి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి.